హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంకా ఈ వీడియో వచ్చి నిన్నటిదనమాట. నిన్న మాఘ మాసంలో వచ్చేటువంటి వసంత పంచమి సందర్భంగా, అలాగే శుక్రవారము రెండు కూడా మనకు ముఖ్యమైన రోజులే. అందువల్ల నేను ఇలాగా మంచిగా వీధి బయట, అలాగే గుమ్మం ముందు, అలాగే తులసి కోట దగ్గర అన్నీ కూడా ఇలా రంగవల్లు తీర్చిదిద్దుకున్నాను అనమాట. ఇది నేను ఎప్పుడు కూడా మీకు నా ముగ్గులు ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో ఇలా ఏకాదశి కానీ, శుక్రవారాలు కానీ, పండుగల రోజులు నేను మీకు షేర్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఇలాగే గడప దగ్గర కూడా ఇలాగా ఓపికనంత వరకు ఒక చక్కటి ముగ్గుతోటి మంచిగా ఒక పాజిటివ్నెస్ అనమాట. ఇలాంటి ముగ్గులు పెట్టుకొని మనము ఇండ్లను శుభ్రంగా పెట్టుకోవడం వల్ల మనకి కళ్ళకి ఆనందము, చూడటానికి అలాగే శుభ్రత, పరిశుభ్రత ఇలాగా ఎక్కడైతే మనకి మంచి ముగ్గులతోటి అందంగా ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తాండవము ఆడుతుంది, లక్ష్మీ కళ ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు కదా. అలాగా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు అనమాట. ఎందుకంటే ఆ సరస్వదేవి అనుగ్రహం లేకపోతే మనకందరికీ కూడా ఆ వాక్కు, జ్ఞానం, తెలివితేటలు ఇవన్నీ కూడా లభించవు అనమాట. ఆ దేవి సరస్వదేవి యొక్క అనుగ్రహంతో మనం మాట్లాడగలుగుతున్నాము, పాటలు పాడగలుగుతున్నాము, చదవగలుగుతున్నాము, విజ్ఞానాన్ని మన సొత్తు చేసుకుంటున్నాం అనమాట. ఆ అమ్మవారి దయ వల్లనే మనకు ఇంతటి విజ్ఞానము లభిస్తుంది. అందువల్ల మనమందరం కూడా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ వసంత పంచమి రోజు తప్పకుండా సరస్వదేవి ఆరాధన ముఖ్యంగా విద్యార్థులు తప్పకుండా చేసుకోవాలన్నమాట. ఈ వసంత పంచమి ఉత్సవాలు సరస్వదేవి ఆరాధన విశేషంగా జరుగుతుంది. వాక్కు, వివేకం, బుద్ధి, విద్య, కళలు, విజ్ఞానం వంటి వాటికి ఆదిదేవతగా సరస్వదేవిని పూజిస్తారు. ఈమె చాలా వరకు హంసవాహినిగా, వీణాపానిగా, పుస్తక మాలాధారణిగా మనకు కనపడుతుంది. సరస్వతి వర్ణంలో మనము తెలుపు రంగుకు విశిష్టమైన ప్రాముఖ్యత ఇస్తామన్నమాట. ఎందుకంటే అమ్మవారికి తెల్లని పూలన్న ఇష్టము, అలాగే తెల్లని చెరుతో ఇదిగోండి మా ఇంట్లో కూడా సరస్వతిదేవిని తెల్లని చెరుతోనే మనం ఎక్కడైనా కూడా సరస్వతిదేవి వీణ పట్టుకొని తెల్లని చెరుతోనే మనకు దర్శనం ఇస్తారనమాట. ఇంకా ఈరోజు ఇలా ముగ్గులన్నీ పెట్టుకున్న తర్వాత ఇంట్లో పూలతోటి పూజ చేసుకొని తర్వాత పైకి వెళ్ళి, శుక్రవారం కదా అప్పుడెప్పుడో పండగ ముందు వేసినారనమాట. మా రామక్కను కొంచెం క్లీన్ చేయమంటే చేస్తే నేను కొంచెం వాటర్ అంతా తడి లేకుండా చేసి ఒక చిన్న ముగ్గు పెట్టేసి, ఇక్కడ నేను చెప్పాను కదా ప్రత్యేకమైన రోజుల్లో నేను ఎక్కువ పూలు కావాలన్నమాట. పూజ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది. అదిగాక మన గార్డెన్లో పూసినటువంటి పూలతోటి మంచిగా మాలలు అల్లుకొని వేసుకోవాలనేసి వచ్చి కూర్చొని, అలాగే ఈ మెంతాకు పెట్టినాను కదండి, అది చాలా రోజులైంది, పండుగకు సంక్రాంతికి పండుగకు ముందు పెట్టినాను, వీలు కాక అలాగే ఉండిపోయిందనమాట. ఈరోజు ఆ మెంతాకు హార్వెస్ట్ చేశాను అనమాట అంతా కూడా. అయితే అన్ని ఆకుకూరలు మనకి ఆరోగ్యం చాలా మంచి ఆరోగ్యానికి, ఎందుకంటే మంచిగా విటమిన్స్ అన్నీ ఉంటాయి. అయితే ఈ మెంతాకులో అనేక విటమిన్లు మరియు పోషక పదార్థాలతో పాటు విటమిన్ కే కూడా లభిస్తుంది. మెంతాకును రోజుకు 2 సార్లు తీసుకుంటే అది శరీరం నుండి వచ్చి వ్యర్థాలంటే బయటకు తీసి ప్రేగులను శుభ్రపరుస్తుందని కూడా చెప్తారనమాట. సో మేము మెంతాకును రెగ్యులర్గానే వాడుతూ ఉంటాము. ఇది మంచి సువాసనతో మనం పప్పుకూర చేసుకున్నా, లేదు ఈ మైక్రోగ్రీన్స్ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మనం కట్ చేసి వాటిని ఏ కూరలైనా కూడా పోపులాగా అలా వేసేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అందుకని మనం కసూరి మేతి అనేది వంటకాల్లో విరివిగా వాడుతూ ఉంటాం కదండి. ఈ కసూరి మేతి అనేది కూడా ఈ మెంతాకుతోనే చేస్తారనమాట. అందువల్ల ఇది చాలా ప్రయోజనకరం అనమాట మనకి ఆరోగ్యానికి. ఇంకా కొంతమంది అయితే ఈ మెంతి ఆకును కూడా పేస్ట్ లాగా చేసుకొని హెయిర్ గ్రోత్కి, అలాగే సిల్కీ హెయిర్ కోసం కూడా యూజ్ చేస్తారు. ఇంకా మనం ఇలా డైరెక్ట్గా వంటకాల్లో వాడుకుంటే కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవడం వల్ల మనకి నీట్గా పరిశుభ్రంగా మనమే పెంచుకొని చేసుకోవడం వల్ల చాలా సంతృప్తి ఉంటుంది. ఇదిగోండి మెంతాకు ఒక 2 చిన్న చిన్న ఓవెల్ షేప్ బట్టలు పెట్టాను కదా, అవి 2 కోసాను. ఇంకోటి తీసి కోస్తే ఒక 2 days వరకు వస్తుందన్నమాట. ఇది కూడా కట్ చేసేస్తున్నాను. వీటి కోసం మనం ప్రత్యేకంగా చాలా కష్టపడాల్సిన పని లేదు. మెంతులను ముందు రోజు నానబెట్టేసుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేసి అలా చల్లేసుకొని కొంచెం మట్టితో కప్పేసుకొని డే బై డే వాటర్ స్ప్రింకిల్ చేస్తే మంచిగా ఇలా మెంతాకు గ్రోత్ అవుతుంది. అలాగే ఇప్పుడు అందరూ కూడా వితౌట్ సాయిల్, మట్టి లేకుండా కూడా ఓన్లీ వాటర్తోనే కూడా మైక్రోగ్రీన్స్ తయారు చేస్తున్నారు. మైక్రోగ్రీన్స్ కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అన్నమాట. మనం సలాడ్స్లో అలా వాడుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా అందరూ ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీకు నేను మైక్రోగ్రీన్స్ అంటే వితౌట్ సాయిల్తో ఎలా చేసేది కూడా ఒక వీడియో షేర్ చేస్తాను. ఇదిగోండి మా మెంతాకు ఇది వచ్చిందన్నమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకోవాలనేసి
ఒక బుట్ట తెచ్చుకొని ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారం కాబట్టి ఎర్రటి పూలతోటి మాల వేయాలి, అలాగే సరస్వతి అమ్మవారికి తెల్లని పూలతో మాల వేయాలి అనేసి ఈ పూలన్నీ కొయ్యాలని వచ్చానండి. ఈ ఫ్లవర్స్ అన్నిటినీ ఊరికనే ఇలా మనకు కాసినటివి వాటి రాలిపోవడం కంటే వాటి జన్మకు కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. అమ్మవారి మెడలో అలంకరణగా వేస్తే బాగుంటుంది కదా అనేసి ఈ ఫ్లవర్స్ అన్నీ కోస్తున్నాను అనమాట. అయితే ఈ వసంత పంచమి పండుగ చాలా విశేషమైన ప్రాధాన్యత కలిగిన పండుగ. ఈ రోజున బ్రహ్మదేవుడు సతీమణి అయిన సరస్వతి అమ్మవారి జయంతిగా వసంత పంచమి పండుగను జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం వసంత పంచమి పండుగ జనవరి 23 శుక్రవారం రోజున జరుపుకుంటున్నాం అనమాట. అయితే ఈరోజు శుక్రవారం కావడం వల్ల లక్ష్మీదేవిని కూడా మనం పూజిస్తాము. ఈరోజు పంచమి తిథి ఉంటుంది. ఈ వసంత పంచమి రోజున చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారనమాట. అంతేకాకుండా చాలామంది ఇళ్ళలో వసంత పంచమి వ్రతం కూడా ఆచరిస్తారు. ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి అని చెప్తారనమాట. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన చక్ర పొంగలి, పులిహోర వంటివి మొదలైన నైవేద్యం కూడా సమర్పిస్తారనమాట. ఈ వసంత పంచమి రోజున ఎవరైతే సరస్వతిదేవికి పూజ చేస్తారో వారికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపశక్తి పెరిగి చదువులపై మనసు లగ్నం చేయగలుగుతారని మన పురాణాల్లో చెప్పబడింది. అదిగాక మనకి ఈ వాక్కు, మనం మాట్లాడేటువంటి శక్తి, తెలివితేటలు ఇవన్నీ కూడా అమ్మవారి దయే కాబట్టి మనం అందరం కూడా అమ్మవారిని, ఆ సరస్వతిదేవిని ప్రార్థించడం ఎంతో ముఖ్యం అన్నమాట. అందువలన నేను కొంచెం ఓపిక చేసుకొని ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మనం ఈరోజు పూజిస్తే చాలా మంచిదని చెప్తున్నారు. అన్నీ కోసుకుంటున్నానండి. తెలంగాణలో ఉండేటువంటి బాసరలో కూడా చాలామంది ఈరోజు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తారు. అలాగే చిన్నపిల్లలకి అందరికీ కూడా కొంతమంది పుస్తకాలు, పెన్నులు, బలపాలు, పెన్సిళ్ళు అలాంటివన్నీ కూడా దానం చేస్తారన్నమాట. ఈ రోజును మనకు విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ సరస్వతిదేవిని మనము ఆరాధించడం చాలా ముఖ్యము. అలాగే ఇక్కడ ఉండేటువంటి బంతిపూలు అన్నిటిని కూడా కోసేస్తున్నాను చాలా వరకు. ఎందుకంటే ఇంకా సీజన్ అయిపోతుంది, ఎండలు స్టార్ట్ అయితే మనకు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఈ తొట్టులో కూడా మనము వేరే మొక్కలు ఏమైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అందువల్ల ఈ ఫ్లవర్స్ కూడా అన్నీ కోసేసి వీటిని కూడా మాలలుగా కట్టి కృష్ణయ్యకు, తులసమ్మకు, తులసి కోటకు అలా కూడా డెకరేషన్ లాగా వేస్తే బాగుంటుంది అనేసి ఇవన్నీ కూడా ఇలా కోసేసాను అనమాట. ఇంకా మనకి ఆదివారము రథసప్తమి పండుగ ఉంది. ఆ రోజు కూడా మనకి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కొన్ని మిగిలితే వాడుకోవచ్చు అనేసి మనం సారికి పైకి వచ్చి ఫ్లవర్స్ కోసుకోవాలంటే కొంచెము పనులు ఉంటాయి కదండి. అందువల్ల ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఈరోజు కోసేస్తున్నది కొండి. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా కోసానమాట. ఇంకా ఇక్కడ కూడా చిట్టి రోజాలు కూడా పూసాయన్నమాట. ఈ చిట్టి రోజాలు కూడా మీకు ఈరోజు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. చిట్టి రోజాలు రోజు గుత్తులుగా పూస్తున్నాయి మంచిగా. అవైతే నేను అసలు మర్చిపోతాను అనమాట. వచ్చి కోసుకుందాం అనుకుంటానే ఉంటాను, కానీ కింద ఉన్నటువంటి ఆ ఫ్లవర్స్ అవన్నీ కోసుకోను సరిపోతుంది. ఎప్పుడైనా 1-2 కూడా కొయ్యలేదు, అలా రాలిపోతున్నాయి అనమాట. అందువల్ల ఈ ఫ్లవర్స్ అన్నీ కోసి చిన్నగా అమ్మవారు ఉంది నా దగ్గర, లక్ష్మీదేవి అమ్మవారు, వెండి విగ్రహంతో చిన్న అమ్మవారు. ఆ అమ్మవారికి చిన్న మాల కుట్టి వేద్దామని ఈ చిట్టి రోజాలను కూడా కోస్తున్నాను అనమాట. చాలా డెలికేట్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్, మంచి కలర్ అనమాట. ఇదిగోండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా డివైడ్ చేసుకుంటున్నాయి ఇక్కడ కూర్చొని మంచం పైన చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఫ్లవర్స్, ఆ గ్రీనరీ, మంచిగా ఆకుకూరలు, కూరగాయలు ఇప్పుడిప్పుడే మొక్కలు స్టార్ట్ అవుతున్నాయి. మనకి ఇంకా రథసప్తమి నుంచి మనకు మంచిగా ఎండలు వస్తేగిన అందరికీ ఈ మొక్కలకే కాదు జంతువులకి, మనుషులకి అంతటికి కూడా చైతన్యం వస్తుందన్నమాట. ఎందుకంటే సూర్యుడు మనకు తన సూర్యకిరణాలతోటి జీవశక్తిని ఎక్కువగా ఇస్తాడనమాట. అప్పుడు మనకి ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ రోజు నుంచి మనకి వసంత ఋతువు కూడా మొదలవుతుంది కాబట్టి ఈ ఫ్లవరింగ్ అనేది కూడా బాగా ఉంటుంది. వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా, చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. ఇదిగో చూసారా, ఈరోజు హార్వెస్ట్ వచ్చి బంతిపూలు, చిట్టి చేమంతులు తెల్లవి, అలాగే మెరూన్ రెడ్ చేమంతులు, కొన్ని చిట్టి రోజాలు, పింక్ చిట్టి రోజాలు అనమాట, అలాగే మెంతాకు, ఇవన్నీ కూడా ఒక సంతోషం అనమాట. ఆ చిన్న గార్డెన్లోనే నాకు పూజకు కావాల్సినటువంటి పూలన్నీ దొరికినాయండి. ఇక్కడ కూర్చొని ఇంకా ఇలాగా మాలలన్నీ తయారు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సరస్వతీదేవి అమ్మవారికి తెల్లని పూలతో ఇంకా ప్యూర్ వైట్ ఫ్లవర్స్ దొరికితే మనకి ఇంకా మంచిది. ఇది కొంచెం మధ్యలో ఎల్లో షేడ్ ఉంది, అయినా పర్లేదు అనేసి
ఈ చిట్టి రోజాలతో కూడా చిన్న మాల కట్టాను. ఇలాగా ఈ మాలలన్నీ కట్టుకొని చూడండి ఎంత బాగుందో. మనం మాలలు కట్టుకుంటే వేస్తే దేవతలకి అమ్మవార్లకి ఎంతో కలగా అందంగా ఉంటుందన్నమాట. మన చేతులతో మన గార్డెన్లో పూసిన పూలతోటి మనము అమ్మవార్లని దేవతల్ని దేవుళ్ళని ఆరాధిస్తే మనకు అదొక సంతృప్తి అనమాట. అలాగే ఇక్కడ కొన్ని కనకాంబరాలు ఉంటే అవి కూడా అన్నీ రాలిపోతున్నాయి అన్నమాట. కొద్దాం అనుకుంటూనే ఇలా రాలిపోతున్నాయి అనేసి అవి కూడా కోసేస్తాను అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, నేను కూడా కొన్ని పెట్టుకోవచ్చు అనేసి ఇవి కూడా కోసి ఇది కూడా ఒక చిన్న మాలగా కట్టేస్తాను అనమాట. మొత్తం ఈరోజు అంతా ఈ మాలలు కట్టుకోను, ఈ పూజ చేసుకోను, ఈ సరస్వతి అష్టోత్తరం చేసుకోవడం, సరస్వతి శ్లోకాలు ఇదే సరిపోయిందనమాట నాకు. అమ్మవారికి చక్కెర పొంగల్ కూడా చేశాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా అలంకరించి పూజ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా అన్నీ సెట్ చేసేసాను అనమాట. మాలలే అన్నీ కట్టేసాను. ఇదిగోండి మెరూన్ రెడ్తో కూడా అక్కడక్కడ ఎల్లో చామంతులు వేసి ఇది కూడా ఒక చిన్న మాలగా తయారు చేశాను అనమాట. బాగుంది కదా, గుత్తుగా వచ్చిందనమాట, రౌండ్గా గుచ్చుగా వచ్చేసింది. ఇవి వచ్చి చెండుమల్లె పూలతోటి అలాగే కొంచెము అక్కడక్కడ మెరూన్ రెడ్ చామంతులు వేసి ఇవి తులసమ్మకు కృష్ణయ్య కోసమని ఇవి 2 మాలలు కట్టారనమాట. బాగున్నాయి కదా, నాకైతే చాలా ముచ్చటగా బాగా అందంగా ఉన్నాయండి. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చి నాకు పెట్టుకోవడానికి అనమాట. ఇంక ఇవన్నీ తీసుకొని వెళ్ళి అంతా కూడా డెకరేషన్ చేస్తాను. రండి వెళ్దాము. చూడండి ఇదిగోండి ఫస్ట్ కృష్ణయ్యకి వేసాను అనమాట. బాగా ఖచ్చితంగా కొలత పెట్టినట్టుగా సరిపోయినాయండి. ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మాలలు చాలా చక్కగా సెట్ అయిపోయినాయి అనమాట. మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా చక్కగా ఆడికి సెట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నేను రోజు అనుకుంటూ ఉంటాను అనమాట, ఏ ఫ్లవర్స్ పూస్తే ఆ ఫ్లవర్స్తో మాలలు వీలున్నంతవరకు అల్లి వేస్తూ ఉంటాను. మీరు చూసారు కదా, లాస్ట్ సీజన్లో కూడా ఈ ఎర్రమల్లెలతోటి వేశాను, అలాగే శంకుపూలతోటి వేశాను, అలా తులసి మాలలు వేశాను. ఏవైతే మనకి మన గార్డెన్లో ఏవైతే పూస్తాయో వాటన్నిటితో కూడా మాలలు వేస్తూ ఉంటాను అనమాట. నాకు అదొక ఆనందము, ఇష్టమైన పని అనమాట. ఇక్కడ తులసమ్మ కూడా ఇలా మాల వేస్తాను. ఇక్కడ కూడా బాగా చక్కగా సెట్ అయిపోయిందండి. పెద్దగా లేకుండా చిన్నగా లేకుండా మీడియంగా చూడముచ్చటగా కళ్ళకు అందంగా ఇక్కడ తులసికోటలో తలను చెరుతో అచ్చు సరస్వతి అమ్మవారిలాగే అనిపిస్తుంది అనమాట నాకు. ప్రతిరోజు అమ్మవారిని చూస్తే అక్కడ మీకు కనిపిస్తుంది కదా, తులసికోట మీద ఉన్నటువంటి అమ్మవారు సరస్వతి అమ్మవారి లాగానే భావించి నమస్కరించుకున్నాను. ఇలాగా కృష్ణయ్యకు అలాగే తులసమ్మకు మాలలు అలంకరించాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీకు ఎంతవరకు మరి నచ్చాయో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదిగో చూడండి, ఇంకా అలాగే చూడాలి అనిపించేంత అందంగా ఉన్నాయన్నమాట. ఇంకా లోపల కూడా చిన్న చిన్న మిగిలిన పూలన్నిటినీ ఇలా మిగిలిన స్వామివార్లందరికీ కూడా అలంకరించానమాట. చిట్టి చేమంతులు, చిన్న ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ అలంకరించుకొని అలాగే ఇంకా అల్లినటువంటి పూలమాలలు ఉన్నాయి కదా, ఈ చిట్టి చేమంతులతో ఉన్నటువంటి తెల్లగా ఎల్లోగా మిక్సింగ్ ఉన్నటువంటి ఈ పూలమాలను ఇలా సరస్వతి అమ్మవారికి అలంకరించాను అనమాట. చూడండి పైన ఉన్నటువంటి మందారాలు అవి కూడా మన గార్డెన్లోటివి. ఇంక ఇది వచ్చి మెరూన్ రెడ్ చేమంతి మాలను పెద్ద విగ్రహం లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారికి అలంకరించాను. ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది. ఈ చిట్టి రోజాలతోటి అల్లినటువంటి ఈ మాలను చిన్న లక్ష్మీదేవి అమ్మవారికి అలంకరించాలన్నమాట. ఈ విధంగా మా గార్డెన్లో పూసినటువంటి పూలతోటి చక్కగా అలంకరించుకొని సరస్వతి శ్లోకాలు చదువుకున్నాను అనమాట. చదువుకొని ఇలాగా దీప ప్రజ్వలన చేసి ఇంకా నైవేద్యంగా చక్కెర పొంగల్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ముందుగానే. చూడండి ఎంతో అందంగా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అలాగే మా నాన్నగారు ఎప్పుడు ఒక శ్లోకం చదివేవాళ్ళు అనమాట. మా నాన్నగారు కూడా టీచరే. ఆయన సరస్వతి శ్లోకాలు 2 చదివేవాళ్ళు అనమాట. మామూలుగా మనం అందరం చదివేది సరస్వతి నమస్తుభ్యం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపక్షి విశాలాక్షి నిత్యం పద్మాలయాదేవి సహనం బాతు సరస్వతి. నమో నమః నమో సరస్వతీదేవి. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ భూనితిన్ నీవు నా ఎల్లం వందున నిలిచి
జృంభనముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాకునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. ఇలాగా చదివేవారనమాట. నేను కూడా అది ప్రతిరోజు చదువుతాను. ఇంకా అమ్మవారికి చక్కెర పొంగల్ నైవేద్యంగా ఇలా చూపించేసి, అలాగే దీపం ధూపం పుష్పం పత్రం నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి అమ్మవారికి హారతి ఇచ్చి ఇలా పూజ అయితే చేసుకున్నానండి. తప్పకుండా కూడా మనం అందరం కూడా సరస్వతీదేవిని, మనకు జ్ఞానాన్ని వాక్కును తెలివితేటలు ఇచ్చేటువంటి ఆ దేవిని ప్రార్థించడము పూజించడము తప్పకుండా చేయాలి. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలియజేయండి. నేను చేసేటువంటి పూజా విధానము, అలాగే ఎటువంటి మా గార్డెన్ వీడియోస్ ఏవైనా కూడా మీకు నచ్చితే తప్పకుండా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇంతేనండి ఈరోజు వీడియో.